సిస్ట్లు ఉన్నంత మాత్రాన మనం దాన్ని డయాగ్నోస్ చేయమండి. ఇందులో చాలా క్రైటీరియా ఉంటాయి. అంటే ముఖ్యంగా క్లినికల్ క్రైటీరియా అని, బయోకెమికల్ క్రైటీరియా అని, అల్ట్రాసౌండ్ క్రైటీరియా అని ఇట్లా 3 రకాల క్రైటీరియా అనేది ఉంటుందన్నమాట. సో క్లినికల్ క్రైటీరియాకొస్తే ఇర్రెగ్యులర్ సైకిల్స్, అన్‌వాంటెడ్ హెయిర్ గ్రోత్, యాక్ని, అదేవిధంగా సెంట్రల్ ఒబెసిటీ ఇట్లా పిగ్మెంటేషను ఇవన్నీ కూడాను పీసీఓఎస్ సిమ్టమ్సే. సో దీన్నే మనం క్లినికల్ క్రైటీరియా అని అంటాం. ముఖ్యంగా ఈ సిమ్టమ్స్ అన్నీ ఎందుకు వస్తాయి అని అంటే హైపర్ ఆండ్రోజెనిక్ ఫీచర్స్ అంటే బాడీలో ఫీమేల్ బాడీలో ఉండవలసిన మోతాదులో మేల్ హార్మోన్స్ ఉండకుండా కొంచెం ఎక్కువ మోతాదులో ఉండటం వలన ఈ సిమ్టమ్స్ అనేది రావటం అనేది జరుగుతూ ఉంటుంది. సో ఇవి పక్కన పెడితే బయోకెమికల్ క్రైటీరియా. సో పీరియడ్ వచ్చిన రెండో రోజు కొన్ని హార్మోనల్ టెస్టుల ద్వారా మనకి కొన్ని రేషియోస్ అంటే ఎల్‌హెచ్, ఎఫ్ఎస్‌హెచ్ రేషియో బట్టి పీసీఓఎస్ ఉందా లేదా అన్నది మనం ధృవీకరిస్తాం. అంతేకాకుండా అల్ట్రాసౌండ్ క్రైటీరియాకి వస్తే అల్ట్రాసౌండ్ చేయటం ద్వారా మనం సిస్ట్ అనేది ఒక నెక్లెస్ ప్యాటర్న్లో ఓవరీలో సిస్ట్లు అనేది ఉండటం వలన అంటే ముఖ్యంగా సిస్ట్లు అనేది ఎందుకు ఉంటాయి అని అంటే ఒక అండం అంటే ఒక ఎగ్ వచ్చే బదులు ఒక 10-15 ఎగ్స్ అనేది ఒకేసారి డెవలప్ అయిపోవడం వలన అవి పూర్తిగా డెవలప్ కాకపోవటం వలన ఓవ్యులేషన్ అనేది జరగకపోవడం వలన ఈ సిస్ట్లు అనేది డెవలప్ అవటం అనేది జరుగుతూ ఉంటుంది.